ప్రవీణ్ పగడాల గారు 24వ తారీఖు ఇక్కడికి వచ్చారు అంటూ కూడా ఒక సీసీటీవీ ఫుటేజ్ అయితే బయట వైరల్గా మారిందని చెప్పొచ్చు. అసలు ఏ సమయానికి వచ్చారన్న? 12:40కి వచ్చిండు ఇక్కడికి. మీకు తెలుసా అన్న ఆయన ఎప్పుడు ఇంతకుముందు తెలియదు, చూడలేదు. వాళ్ళు పోలీసు వాళ్ళు వచ్చి సీసీ ఫుటేజ్ తీయడం వల్ల అతను అనుకొని మేము సీసీ ఫుటేజ్ ద్వారా మేము ఆయన గుర్తుపట్టడం జరిగింది. అంతేగాని మాకు తెలియదు. 12:40కి వచ్చారు. 12:40 అంటే వచ్చిన తర్వాత ఆయన ఏం తీసుకున్నారు ఇక్కడ? ఆయన ముందుగా అంటే ఎలా ఉన్నారు? మాస్క్ కానీ హెల్మెట్ అంటే మేము అంత సీసీ ఫుటేజ్ చూసినామని తెలిసింది, అంతే తప్ప రెగ్యులర్ కస్టమర్ చాలా మంది వస్తుంటారు పోతుంది, మేము ఎవరు గమనించలేము అట్లా. ఇప్పుడు సీసీ ఫుటేజ్ చూడడం వల్ల ఆయన మాస్క్ పెట్టుకొని హెల్మెట్ పెట్టుకొని ఉన్నాడు, అంతే తప్ప చాలా మంది వస్తుంటారు పోతుంటారు కస్టమర్లు. వాళ్ళని ఎవరిని పర్టికులర్గా మేము ఫైండ్ అవుట్ చేసి చూడలేము. మేము 2 బర్డ్ టిన్లు, ఒకటి ఈ 2 60 ml తీసుకున్నారు బకాడి, ఒక జిన్ను 60 ml తీసుకున్నారు. 950 బిల్ అయింది అంతే. అలా ఏం లేదు మేడం, మేము అంతా గమనించలేదు మేడం. మేము అది ఏదున్నా ఇక మామూలుగా కస్టమర్ అయినా చూసినాం తీసుకొని వెళ్ళిపోయాడు, అంతే తప్ప మేము ఆయన ఏం చేసిన అనేది అంత మేము ఇప్పుడు ఫైండ్ అవుట్ చేయలేము కదా. ఇప్పుడు ఏంటంటే ఇది ఇష్యూ జరిగింది కాబట్టి ఇప్పుడు ఇట్లా అంతే బయటకు వచ్చింది, అంతే తప్ప మనం అంతే. అంటే అన్న ఒక గంట నుంచి ఇంకొక వార్త కూడా వైరల్గా మారిందని చెప్పొచ్చు. ఏంటంటే ప్రవీణ్ పగడాల లోపలికి వస్తున్న క్రమంలో ఒక వ్యక్తి, తెల్ల షర్టు వేసుకున్న ఒక వ్యక్తి స్కూటీ మీద బయటికి వెళ్తూ ప్రవీణ్ పగడాలని చూసి ఫోటో తీశాడు వెనకాల నుంచి అంటూ కూడా సీసీ ఫుటేజ్లో కనిపిస్తుంది అంటూ కూడా పోలీసులు రిలీజ్ చేయడం జరిగింది. అసలు ఎవరన్నా అతను, ఏంటి? అతను కంపెనీ వ్యక్తి ఇక్కడికి వచ్చి స్టోర్కి వచ్చినప్పుడు లాగిన్ కావడానికి స్టోర్ విజిట్ చేసినట్టు ఒక ఫోటో తీసుకుంటారు. సో అప్పుడు వాళ్ళకి లాగిన్ టైం పడుతుంది, వాళ్ళకు యాప్ ఉంటుంది, వాళ్ళ లాగిన్ టైం పడుతుంది. సో అందు గురించి ఫోటో వేసాడు. సో అంతే తప్ప దానికి వేరే ఉద్దేశం అయితే ఏం లేదు. అది అంటే ఇదంతా కూడా ఎవరో కావాలని చేస్తున్నారు, అతన్ని ఫాలో అవుతున్నారు, ఇది హత్య అంటూ కూడా కొంతమంది ఆరోపిస్తున్న పరిస్థితి. వాళ్ళకి మీరు ఏం చెప్తారు? దాని గురించి నేను ఏం మాట్లాడలేను మేడం. కానీ ఇప్పుడు మా కంపెనీ అతను వచ్చి ఫోటో తీసిన దాని మాత్రం అది తప్పు అతను. ఎందుకంటే రెగ్యులర్గా వస్తాడు కంపెనీ అతను, రెగ్యులర్గా ఫోటో తీసుకొని వెళ్తాడు, అది వాళ్ళ డ్యూటీ. అది ఇక్కడికి వచ్చినప్పుడు వాళ్ళ లాగిన్ టైం, ఇక్కడికి వచ్చినప్పుడు స్టోర్ విజిట్ చేసినట్టు లాగిన్ టైం కోసం వాళ్ళు ఫోటో తీస్తారు కంపల్సరీ. సో దీని గురించి అడిగారన్న, మిమ్మల్ని ఆరా తీసారా పోలీసులు? నన్ను అడిగారు మేడం. నన్ను అడిగితే నేను కూడా చెప్పాను ఇట్లా లాగిన్ టైం కోసం వస్తారని చెప్పాను. వాళ్ళు కూడా సరే అని చెప్పారు. దీని గురించి పోలీసులు ఇంకేమైనా ఆరా తీసారా, లేకపోతే ఇంకెవరైనా వచ్చి ఆయన బంధువులు కానివ్వండి వీళ్ళు ఎవరైనా ఇక్కడికి రావడం? నా దగ్గరికి ఎవరు రాలేదు మేడం, ఇంతవరకు అయితే ఎవరు రాలేదు. పొద్దున మీడియా వాళ్ళు వచ్చి మళ్ళీ ఇప్పుడు మీరు వచ్చారా, ఎవరు రాలేదు మేడం. ఒక్కసారి ఆయన ఏమేమి తీసుకున్నదో అనేది ఒక్కసారి చూపించే ప్రయత్నం ఏమైనా చేస్తారా మాకు? 2 బర్డ్ టిన్స్.